అయిపోయే రకాన్ని కాదు, ప్రజల కోసం భక్తుల కోసం పంతం నెగ్గించుకునే రకాన్ని తప్పుడు ప్రజలపై నిప్పులు జరిగిన మంత్రి సీతక్కని కూడా ప్రచురించారు. ఇక ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ధనసరి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనస వాచ కర్మేణ చిత్తశుద్ధితో ఆదివాసీల అస్తిత్వం ఆత్మగౌరవం కోసం పరితపించి ఆదివాసీ బిడ్డనంతా అని పేర్కొన్నారు. తాను పారిపోయే రకం కాదని భక్తుల ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకమని స్పష్టం చేశారు. ఆదివాసీ అస్తిత్వం తల్లుల పట్ల అచంచల భక్తి తన జీవన విధానమని, మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేకే కొందరు చేసే కుట్రలకు మరి భయపడబోనని మంత్రి అయితే మరి పేర్కొన్నారు. ఎవరైతే తమ మీద ఆరోపణలు చేస్తున్నారో కుట్రలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, నేను పారిపోయే రకం కాదు, మరి పంతం నెగ్గించుకునే రకం ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కాంక్ష కోసమే నేను పనిచేశాను. చాలా అద్భుతంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది. మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రానికి తలామానికంగా నిలిచిందనే విషయం మనందరికీ కూడా తెలుసు. నిజంగానే జాతర కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ విషయంలో 100% సక్సెస్ అయిందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ధనసరి సీతక్క కూడా దాని గురించే మరి పునరుద్ఘాటించడం అయితే మనమైతే చూసాం. ఇక అదేవిధంగా నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను మెగాస్టార్ చిరంజీవి. మనకు తెలుసు మెగాస్టార్ చిరంజీవికి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చిందని మనం అనుకోవాలి. ఒక పక్కన మరి సినిమా ఏదైతే రిలీజ్ అయిందో మనశంకర్ వరప్రసాద్ గారు సూపర్ డూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ రీజనల్ మూవీలో ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టి మరి ఒక సెట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. తానేంటో మరి మరొక్కసారి దేశవ్యాప్తంగా తన స్థాయి ఏంటో తన రేంజ్ ఏంటో మరి మెగాస్టార్ చిరంజీవి తెలియజెప్పారు ఆ సినిమాతో. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు కవలలు జన్మించడంతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎంతో కాలంగా మనవడు మనవరాల కోసం ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఈ వార్త తన కెలవన నెరవేరినట్లయింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అపోలో ఆసుపత్రి వద్ద మెగాస్టార్ మీడియా సమావేశం నిర్వహించి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇంట్లోకి 2 వారసులు రావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తుందని, తల్లి ఉపాసనతో పాటు 2 బిడ్డలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వెల్లడించారు. ఉపాసనకు విజయవంతంగా ప్రసవం చేసిన వైద్య బృందానికి చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాన్ని ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ తీవ్ర భావోద్వేగానికి అయితే లోనయ్యారు. మా ఇంట్లో ఈ శుభం జరగాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం, ఈరోజు అది సాకారమైందంటూ చిరంజీవి ఆనంద బాష్పాలతో ముగించారు. మరి అంతే కదా, తను ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్న పని జరిగితే అది గెలుపు. ఆటలు కావచ్చు, క్రీడలు కావచ్చు, మనస్ఫూర్తిగా మనం కోరుకున్నదనే జరిగితే ఒకంత భావోద్వేగానికి ఎవరైనా కూడా లోనవుతాం. మరి అంతే ఆనంద బాష్పాలతో మరి కొంత భావోద్వేగానికి లోనైన చిరంజీవి నిన్న మనం అయితే చూడొచ్చు. మెగాస్టార్కి ఈ 2026 అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పాలి. పట్టిందల్లా బంగారం అయ్యేలాగా ఆయనకి మరి తను కోరుకున్న కోరిక అయితే చిరకాల వాంఛ తీరింది. తనకు ఒక మనవడు మనవరాలు వచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తనను ఇష్టపడే వాళ్ళందరికీ, అభిమానులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే ఆయన తెలియచేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మెగా ట్విన్స్కు తారక్ వెల్కమ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు కవల పిల్లలు జన్మించిన వేళ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వీరికి పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతుండగా తాజాగా అగ్రకథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశాడు. తారక్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ రామ్ చరణ్ ఉపాసనలో కవలలు జన్మించినందుకు అభినందనలు, మీ కుటుంబం ఎల్లప్పుడూ ప్రేమ, ఆరోగ్యం మరియు ఆనందంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానంటూ తారక్ తెలిపారు. ఉపాసన శనివారం రాత్రి కవల పిల్లలకు జన్మనివ్వగా ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తల్లి మరియు పిల్లలిద్దరికి కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు. మనకు తెలుసు మరి రామ్ చరణ్ కుటుంబం కానీ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం కానీ ఒక విడదీయరాని ఫ్రెండ్షిప్ అయితే బాగా ఉంది. ప్రణీత కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ వైఫ్, అదేవిధంగా ఉపాసన కావచ్చు, రామ్ చరణ్ వైఫ్, వీళ్ళిద్దరి మధ్యన కూడా ఒక మంచి బాండింగ్ ఉంటాం. అదేవిధంగా మరి తారక్ అండ్ రామ్ చరణ్ కూడా మొదటి నుంచి కూడా స్నేహపూర్వక వాతావరణంలో వాళ్ళు ఉండటం అనేది మనందరికీ తెలుసు. రాజమౌళి తీసిన మరి RRR సినిమాల టైంలో స్వయంగా వాళ్ళిద్దరు కూడా చెప్పడం జరిగింది. రాజమౌళి సినిమా కంటే ముందు నుంచే వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ అనేది చిగురించింది. మరి ఈ ఫ్రెండ్షిప్ ఎలాగే ఉండాలని నందమూరి అభిమానులు కానీ అదేవిధంగా మెగా అభిమానులు కానీ ఎప్పుడు కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే
చెప్పగానే మరి ఎప్పుడైతే కవల పిల్లలు మరి రామ్ చరణ్కు కలిగారో ఆ ఆనందాన్ని ఎక్స్వేదిక్గా మరి జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాచులేషన్స్ చెప్పి ఎప్పుడు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఇక వైరల్ అవుతున్న రామ్ చరణ్ స్పెషల్ ఫోటో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తల్లి బిడ్డలు ముగ్గురు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక స్పెషల్ ఫోటో షేర్ చేశారు. తన భార్య ఉపాసన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న అందమైన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ పంచుకుంటూ తమ జీవితంలో కొత్త అతిథులు రావడం పట్ల ఎమోషన్ అయ్యారు. క్లింకారాతో కలిపి ఇప్పుడు మొత్తం ముగ్గురు పిల్లల తండ్రి అయినందుకు చాలా కృతజ్ఞతగా ఉందని, తమ జీవితంలో మహిళలే గొప్ప బలమని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మరి ఫోటో సోషల్ మీడియాలో అయితే వైరల్గా అయితే మారింది. ఓవరాల్గా చెప్పాలంటే మరి ఇక అదేవిధంగా హిట్ కోసం విజయ్ దేవరకొండ ప్రయత్నాలు. ప్రత్యేక పాత్రలో సీనియర్ యాక్టర్స్, యూత్ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న రౌడీ స్టార్ విజయ్. మనకు తెలుసు విజయ్ దేవరకొండ గురించి. అతి తక్కువ కాలంలో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ మరి ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏ రకంగా అయితే, రవితేజ ఏ రకంగా అయితే ముందుకు వెళ్ళారో అంతే విధంగా మరి విజయ్ దేవరకొండ కూడా ఒక్కో మెట్టు ఎదుగుతూ మరొక మధ్యతరగతిగా ఉన్న వ్యక్తిగా ఉన్న విజయ్ దేవరకొండ మరి మంచి పీక్స్లోకి వెళ్ళాడు. కానీ అక్కడి నుంచి కూడా కొన్ని ఫ్లాప్ మూవీస్ అతను పలకరించడం వలన అతని ఇమేజ్ కొంత డ్యామేజ్ అయినమాట. వాస్తవం మనందరం కూడా ఒప్పుకోవాలి. ఇక యూత్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో కీలక మలుపు చోటు చేసుకునింది. గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయన తాజాగా వరుస ప్రాజెక్టుతో బిజీ అవుతూ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన కింగ్డమ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇప్పుడు మరింత జాగ్రత్తగా కథల ఎంపికలో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన్ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్లో విభిన్నమైన ప్రయత్నంగా భావిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో చూపించిన మాస్ ఎలిమెంట్స్, గ్రామీణ వాతావరణం సినిమా అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో పాటు బలమైన టెక్నికల్ టీం పనిచేస్తుండడం విశేషం. హీరోయిన్గా కీర్తి సురేష్ ఎంపిక కావడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. నటీనటుల ఎంపిక విషయంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక కథలో భావోద్వేగాలకు కీలకమైన పాత్రల కోసం అనుభవజ్ఞులైన నటులను తీసుకుంటున్నట్లుగా టాక్ వినబడుతుంది. సీనియర్ నటి శోభను ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారట. వార్త సినిమాకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ నడుస్తుంది. భారీ తారాగణం, గ్రామీణ శైలిలో సాగే యాక్షన్ కథాంశం, పీరియాడిక్ టచ్ అన్నీ కలిసి రౌడీ జనార్దన్ విజయ్ దేవరకొండ మాస్ ఒక కంబ్యాక్ మూవీగా నిలబెడతాయనే అంచనాలు వ్యక్తం